చిరంజీవి హీరోగా నటించిన చిత్రం విశ్వంబర. ఈ చిత్రంలో త్రిష, ఆసికా రంగనాథ్ హీరోయిన్గా నటించారు. యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ఇది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈ సినిమాలోని భక్తి పాట రామ రామ లిరికల్ వీడియోను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు గురువారం వెల్లడించి పోస్టర్ను రిలీజ్ చేశారు. కీరవాణి స్వరకల్పనలో ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కాగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామి భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారని, కృష్ణా జిల్లాలోని నందిగామ దగ్గర ఉన్న భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఈ రామారామ పాటను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఫ్యాంటసీతో పాటు ఎమోషనల్ యాక్షన్ టచ్తో రానున్న ఈ ప్రాజెక్టుకి బజ్ వేరే లెవెల్లో ఉంది. బింబిసారుతో ఆకట్టుకున్న దర్శకుడు వశిష్ఠ మళ్ళీ తన క్రియేటివ్ విజన్తో మెగాస్టార్ని మరోసారి కొత్తగా చూపించబోతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియోకు విశేష స్పందన లభించింది. చిరు లుక్, నేపథ్యం, విజువల్స్ అన్నీ కలిపి అభిమానుల్ని ఫిదా చేశాయి. చిరంజీవి కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో మేకర్స్ ఇప్పుడు ఓ స్పెషల్ అప్డేట్ను విడుదల చేశారు. మెగాస్టార్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. విశ్వంబర చిత్రం నుంచి వచ్చే తొలి పాట పేరు రామ రామ మే 12న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ అప్డేట్తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్లో చిరంజీవి చుట్టూ చిన్న పిల్లలు హనుమాన్ గెటప్లో కనిపిస్తూ ఎంతో ఎనర్జీని క్రియేట్ చేశారు. చిరంజీవిపై ఓ చిన్నారి కూర్చొని కనిపించగా చిరు నవ్వుతూ ఆయన చుట్టూ ఉన్న హనుమంతుల గెటప్లో పిల్లలతో సరదాగా కనిపించడం అభిమానుల హృదయాలను హత్తుకుంది. ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి మళ్ళీ తన చైల్డ్ లైక్ ఎనర్జీని తెరపై చూపించనున్నట్టు అర్థమవుతోంది. ఈ పాటకు సంగీతం అందించడంలో ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి తన మార్క్ వినిపించనున్నాడు.